వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోలో రెడ్ బ్లాక్ ట్రీ కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్సర్షన్ ఆఫ్ న్యూ నోడ్స్ ఇంటూ రెడ్ బ్లాక్ ట్రీ. సో రెడ్ బ్లాక్ ట్రీలోకి న్యూ నోడ్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ట్రీ ఇంబ్యాలెన్స్ అయితే దాన్ని ఎలా రీబ్యాలెన్స్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం అసలు రెడ్ బ్లాక్ ట్రీ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి, అసలు రొటేషన్స్ ఏమి యూజ్ చేస్తాము, రీకలరింగ్ కాన్సెప్ట్ ఏంటి అని. సో క్విక్గా ఒకసారి చెప్తాను నేను. రెడ్ బ్లాక్ ట్రీ ఈజ్ ఏ బైనరీ సర్చ్ ట్రీ ఇన్ విచ్ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఏ కలర్ ఐదర్ రెడ్ ఆర్ బ్లాక్. సో ఇది కూడా ఒక బైనరీ సర్చ్ ట్రీ. బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి, ఏ నోడ్ వాల్యూ తీసుకున్నా దానికంటే లెస్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్, గ్రేటర్ వాల్యూస్ రైట్ సైడ్ ఉంటాయి. సో అది బైనరీ సర్చ్ ట్రీ. దానికి అడిషనల్గా ఏ నోట్ తీసుకున్న రెడ్ బ్లాక్ ఏదో ఒక కలర్ ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో ప్రాపర్టీస్ ఏంటి, రూట్ నోడ్ ఎప్పుడు బ్లాక్ కలర్లోనే ఉండాలి, మనం ఇన్సర్ట్ చేసే న్యూ నోడ్ ఎప్పుడు రెడ్ కలర్లోనే ఇన్సర్ట్ చేయాలి, మన ట్రీలో కాన్సిక్యూటివ్గా 2 రెడ్ నోడ్స్ ఉండకూడదు. సో ఆల్రెడీ ఒకే వరుసన ఒకదాని వెనకాల ఒక రెడ్ కలర్ నోట్స్ ఉండకూడదు. అలా వస్తే మనం రీకలర్ కానీ రొటేషన్ కానీ అప్లై చేయాలి. సో ఎప్పుడు రీకలర్ అప్లై చేయాలి, ఎప్పుడు రొటేషన్ అప్లై చేయాలనేది ఒక అల్గారిథం ఉంది, దాన్ని బేస్ చేసుకుని అప్లై చేయాలి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అల్గారిథం, ఒకసారి చూడండి. ఇంకా ఏంటి రూల్స్, ఏ పాత్లో తీసుకున్నా బ్లాక్ కలర్ నోట్స్ సేమ్ ఉండాలి. ఎంటీ నోట్స్, నల్ నోట్స్ మనం ట్రీకి అసైన్ చేయాలి అంటే అవి ఎప్పుడు బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఇవి రెడ్ బ్లాక్ ట్రీ యొక్క ప్రాపర్టీస్. సో ఆ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేస్తూ మనం మన ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి ఇచ్చిన ఎలిమెంట్స్తో. సో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి, 8. సో ఎప్పుడు మనం న్యూ ఎలిమెంట్ని రెడ్ కలర్తోనే ఇన్సర్ట్ చేయాలి, 8 ఇన్సర్ట్ చేసాం. కానీ ఇది రూట్ నోడ్ కదా, దాన్ని బ్లాక్ కలర్ చేంజ్ చేసాం. ఇట్స్ కలర్ రూట్ నోడ్ ఎప్పుడు బ్లాక్గానే ఉండాలి కాబట్టి 8 ఇన్సర్ట్ చేసిన అది రూట్ నోడ్ కాబట్టి దాన్ని బ్లాక్ కలర్కి చేంజ్ చేసాం. నెక్స్ట్ 18 గ్రేటర్ దాన్ 8 కదా, సో రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మనం ఇన్సర్ట్ చేసే ప్రతి నోడు రెడ్ కలర్తో ఇన్సర్ట్ చేయాలి. సో 18 గ్రేటర్ దాన్ 8 కాబట్టి రైట్ సైడ్. నెక్స్ట్ ఎలిమెంట్ 5 లెస్ దాన్ 8 కాబట్టి లెఫ్ట్ సైడ్. సో 5 కూడా రెడ్ కలర్. సో ఇప్పుడు రెడ్ బ్లాక్ ట్రీ ప్రాపర్టీస్ వైలేట్ ఏమన్నా చేస్తుందా, లేదు, రూట్ బ్లాక్లోనే ఉంది, 2 కాన్సిక్యూటివ్ రెడ్ కలర్స్ ఇక్కడ లేవు. నెక్స్ట్ 15 ఇన్సర్ట్ చేయాలి. 15 గ్రేటర్ దాన్ 8 లెస్ దాన్ 18. సో 18కి లెఫ్ట్ నోడ్ 15 ఇన్సర్ట్ చేసాం. సో న్యూ నోడ్ కాబట్టి రెడ్ కలర్లో ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ చూడండి, 2 కాన్సిక్యూటివ్ రెడ్ కలర్ నోడ్స్ వచ్చినాయి అంటే మన రెడ్ బ్లాక్ ట్రీ ప్రాపర్టీని వైలేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ రీకలర్ ఆర్ రొటేషన్ ఏదో ఒకటి చేసి మనం అగైన్ ఈ ట్రీని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ రీకలర్ చేయాలా రొటేషన్ చేయాలా అని ఎలా చేస్తాము, ఇప్పుడు మన ఇక్కడ 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి కదా, మనం ఇన్సర్ట్ చేసిన పేరెంట్ యొక్క సిబ్లింగ్ కలర్ చూడండి. సిబ్లింగ్ రెడ్ అనుకో రీకలర్ చేయొచ్చు, సిబ్లింగ్ బ్లాక్ అయితే అప్పుడు రొటేషన్ అప్లై చేయాలి. సో మనం ఇన్సర్ట్ చేసిన చైల్డ్ నోడ్ యొక్క పేరెంట్ నోడు సిబ్లింగ్ రెడ్, సో రీకలర్ అప్లై చేయండి. రీకలర్ అంటే ఏంటి, ఈ పేరెంట్ దాని సిబ్లింగ్కి ఆల్రెడీ ఇప్పుడు రెడ్ కలర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్స్ చేయండి. ఒకవేళ దీని గ్రాండ్ పేరెంట్ రూట్ నోడ్ కాకపోతే ఈ రెండు బ్లాక్ చేసిన తర్వాత దీన్ని రెడ్ చేయాలి. కానీ ఇది రూట్ నోడ్ కాబట్టి దీన్ని రెడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి కాబట్టి రీకలర్ ఆపరేషన్ అప్లై చేసి 5ని 8ని బ్లాక్ చేశారు. నెక్స్ట్ నోడ్ ఏంటి, 17 గ్రేటర్ దాన్ 8 సో రైట్ సైడ్, లెస్ దాన్ 18 సో లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దాన్ 15కి రైట్ సైడ్. ఇప్పుడు అగైన్ 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి. మళ్ళీ రెడ్ బ్లాక్ ట్రీ ప్రాపర్టీస్ ప్రకారం అలా ఉండకూడదు. దానికోసం ఏం చేయాలి, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన పేరెంట్ నోడ్ యొక్క సిబ్లింగ్ కలర్ పట్టి మనం రీకలర్ అప్లై చేయాలా రొటేషన్ అప్లై చేయాలా అని డిసైడ్ చేస్తాం కదా. కానీ ఇక్కడ పేరెంట్కి సిబ్లింగ్ లేదు, నల్, అందుకని
రొటేషన్ అప్లై చేసుకోవాలి. ఏ రొటేషన్ అప్లై చేయాలి? లెఫ్ట్ చైల్డ్కి రైట్ నోడ్ ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి ఇంబ్యాలెన్స్ అయింది. అందుకని ఎల్ఆర్ రొటేషన్ అప్లై చేసి రీకలర్ అప్లై చేయాలి. ఎల్ఆర్ రొటేషన్ అప్లై చేస్తే ఏంటి? ఎల్ఆర్ అంటే ఒక లెఫ్ట్ రొటేషన్ అండ్ దెన్ రైట్ రొటేషన్. ఒక లెఫ్ట్ రొటేషన్ అంటే ఏంటి? ఈ 17 ఇక్కడికి వెళ్తుంది, ఈ 15 ఎందుకు వస్తుంది? మళ్ళీ రైట్ రొటేషన్ అప్లై చేస్తే 17 రూట్ అవుతుంది, 18 రైట్ చైల్డ్, 15 లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. ఇంకా 17 రూట్ అయింది, 15 లెఫ్ట్ చైల్డ్, 18 రైట్ చైల్డ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము? రీకలర్ అప్లై చేస్తాము. రీకలర్ అంటే ఏంటి? ఇంతకుముందు 17కి రెడ్ కలర్ ఉంది కదా, సో 18కి బ్లాక్ కలరు, 17కి రెడ్ కలర్ ఉంది. సో ఇప్పుడు ఈ మూడింటికి ఎలా రొటేషన్ అప్లై చేసిన తర్వాత ఈ 17, 18 కలర్స్ స్వాప్ చేస్తాం. 17కి ఏమో బ్లాక్, 18కి రెడ్. సో అలా అప్లై చేయడం వల్ల మనకి 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ ఎలిమినేట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ 25 ఇన్సర్ట్ చేయండి. 25 గ్రేటర్ దాన్ 8, గ్రేటర్ దాన్ 17, గ్రేటర్ దాన్ 18. సో 18కి రైట్ చైల్డ్. ఇప్పుడు 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి. 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఇన్సర్ట్ చేసిన పేరెంట్ యొక్క సిబ్లింగ్ కలర్ చెక్ చేయండి. పేరెంట్ సిబ్లింగ్ కలర్ రెడ్ అయితే రీకలర్ అప్లై చేస్తే సరిపోతుంది. ఏం చేయాలి? ఈ పేరెంట్ని, దాని సిబ్లింగ్ని బ్లాక్ కలర్ చేసి గ్రాండ్ పేరెంట్ని రెడ్ కలర్ చేయాలి. ఈ 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ ఎలిమినేట్ చేయడానికి. చూడండి ఇక్కడ 25 ఇన్సర్ట్ చేయడం వల్ల 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి కాబట్టి అది రెడ్ బ్లాక్ ట్రీ ప్రాపర్టీ వైలేట్ చేస్తుంది. కాబట్టి ఏం చేసాము? రీకలర్ చేసాము. ఎందుకు? మనం ఇన్సర్ట్ చేసిన నోడ్ యొక్క పేరెంట్ సిబ్లింగ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి రీకలర్ అప్లై చేస్తే సరిపోతుంది. సో పేరెంట్ సిబ్లింగ్ బ్లాక్ కలర్ చేసి గ్రాండ్ పేరెంట్ని రెడ్ కలర్ చేసాం. రీకలర్ అప్లై చేయడం వల్ల 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ 40 గ్రేటర్ దాన్ 8, గ్రేటర్ దాన్ 17, గ్రేటర్ దాన్ 18, గ్రేటర్ దాన్ 25. సో 25కి రైట్ చైల్డ్. సో ఇప్పుడు 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి అగైన్. సో ఇప్పుడు దీనికి ఏం అప్లై చేయాలి అంటే, ఎప్పుడు ఇన్బ్యాలెన్స్ అయింది? రైట్ సైడ్ సబ్ ట్రీకి రైట్ నోడ్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ అయింది. సో లెఫ్ట్ రొటేషన్ చేయాలి. ఒక సింగిల్ లెఫ్ట్ రొటేషన్ చేసి రీకలర్ చేయాలి. సింగిల్ లెఫ్ట్ రొటేషన్ చేసినప్పుడు 25 రూట్ అవుతుంది, 18 లెఫ్ట్ చైల్డ్, 40 రైట్ చైల్డ్. 25 రూట్, 18 లెఫ్ట్, 40 రైట్. ఇప్పుడు ఏం చేయాలి? 25కి 18కి ఉన్న కలర్స్ స్వాప్ చేయాలి, చేంజ్ చేయాలి. 25 బ్లాక్ చేయాలి, 18 రెడ్ చేయాలి. సో 25 బ్లాక్ చేసాం, 18 రెడ్ చేసాం. ఈ రెండింటి కలర్కి ఒక లెఫ్ట్ రొటేషన్ అప్లై చేసి కలర్ స్వాప్ చేసాం. అప్పుడు 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 80 గ్రేటర్ దాన్ 8, గ్రేటర్ దాన్ 17, గ్రేటర్ దాన్ 25, గ్రేటర్ దాన్ 40. సో 40కి రైట్ చైల్డ్ 80. అగైన్ 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి. 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినప్పుడు పేరెంట్ సిబ్లింగ్ కలర్ ఏంటి? రెడ్. పేరెంట్ సిబ్లింగ్ కలర్ రెడ్ అయితే మనం ఏం చేయాలి? రీకలర్ ఆపరేషన్ అప్లై చేయాలి. రీకలర్ అంటే ఏంటి? పేరెంట్ని సిబ్లింగ్ని బ్లాక్ చేసి గ్రాండ్ పేరెంట్ని రెడ్ చేయాలి. సో అలా చేసిన ఎగైన్ ట్రీ ఇంబ్యాలెన్స్ అయింది, ఎందుకంటే 2 కాన్సిక్యూటివ్ రెడ్స్ వచ్చినాయి. ఇక రీకలర్ ఆపరేషన్ అప్లై చేస్తే అగైన్ ట్రీ ఇంబ్యాలెన్స్ అయింది. ఇక్కడ 17, 25 సేమ్ కలర్స్ అయినాయి. సో రెడ్ కలర్స్ ఉండకూడదు అలాగా. దాని గురించి ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇంబ్యాలెన్స్ అయింది? రైట్ నోడ్ అప్లై చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ అయింది. సో దాని గురించి ఏం చేయాలి? ఒక లెఫ్ట్ రొటేషన్ ఇచ్చి రీకలర్ చేయాలి. లెఫ్ట్ రొటేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 17 రూట్ అవుతుంది, 17 రూట్, 8 లెఫ్ట్ చైల్డ్, 25 రైట్ చైల్డ్ అవుతుంది. కానీ 17 కలర్ ఏంటి? రెడ్ కదా, రూట్ నోడ్ కాబట్టి 17 దాన్ని బ్లాక్ చేయాలి. అదర్వైజ్ ఈ 17 8 కలర్స్ స్వాప్ చేస్తాం కదా మనం రీకలర్ రొటేషన్ అప్లై చేసినప్పుడు, అలా ఈ రెండింటి కలర్స్ చేంజ్ అయిపోయి
రిమైనింగ్ ఎలిమెంట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఇచ్చిన ఎలిమెంట్తో రెడ్ బ్లాక్ ట్రీని రెడ్ బ్లాక్ ట్రీ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తూ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి.